హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపింగ్. నేను మీ సాయి. ఈరోజు మనం 4 టెంపుల్స్లో మనం హనీ ఇద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి దానికోసం మన స్టిక్కరింగ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం స్టిక్కరింగ్ వేసేసాం. దేవుళ్ళ ముందు గుళ్ళు ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుళ్ళని నమ్ముతా ఫ్రెండ్స్. కాబట్టి ఈ మెట్టు కూడా నేను దేవుళ్ళ కంచెలు స్టార్ట్ చేద్దామన్న ఒక ఆలోచన. ఇవన్నీ మనం ఫిల్ చేసేసి ఫస్ట్ మా కులదైవమైన పెద్దమ్మ తల్లి గుళ్ళో ఒకటి పెడదాం. అలాగే హనుమాన్ టెంపుల్ ఒకటి, అలాగే తాళ్ళల్లో ఉన్న ఎల్లమ్మ ఒకటి, నెక్స్ట్ బిజిగిరి సిరుకు వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం వర్క్ ఉందట. సో ఫ్రెండ్స్ అది కూడా పెట్టేస్తాం ఈరోజు నేను. అలాగే ఫ్రెండ్స్, ఇది నిన్న మనం తీసిన న్యాచురల్ ప్యూర్ హనీ ఫ్రెండ్స్. నిన్న ప్రీవియస్ వీడియోలో ఒక బాక్స్ రింపిన, అలాగే చిన్న డిస్ట్రిబ్యూటర్స్ ఆ బాక్స్ రింపిన ఫ్రెండ్స్. సో అలాగే ఈ బాక్స్ కూడా ఇప్పుడు కూడా మీ ముందే రింపుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది మన న్యాచురల్ ప్యూర్ హనీ, నిన్న తీసుకున్న హనీ మనం. కాబట్టి ఇప్పుడు ఇది ముందే నేను ఫిల్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇప్పటికీ ఎప్పటికీ లైఫ్ అయిపోయేరాక న్యాచురల్ ప్యూర్ హనీ ఇస్తాను ఫ్రెండ్స్. ఇయ్యడం అనుకోకండి ఫ్రెండ్స్, నేను పక్కా ఇస్తాను న్యాచురల్ ప్యూర్ హనీ. అంతా డౌట్ ఉంటే మీరు రారు ఫ్రెండ్స్ మా ఫామ్ కాడికి. మీ కళ్ళ ముందే మేము తీసిస్తాం హనీ అన్నది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అనేది అయితే ఫిల్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెంపుల్లో పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పోద్దాం. ఇలా ఏంటంటే వాటర్ పడద్దు ఫ్రెండ్స్. ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా హనీ అనేది మొత్తమే ఖరాబ్ కాదు. హనీ అనేది ఖరాబ్ అయితే అన్నది అంత ఫెయిల్ ఫ్రెండ్స్. అంటే అది మంచి హనీ కాదు, వల్ల మిక్స్ చేస్తారు. మేము ఎలాంటి మిక్సింగ్ చేయకుండా మీ కళ్ళ ముందే తీసినాం, మీ కళ్ళ ముందే రింపుతున్నాం ఫ్రెండ్స్. మీ ముందే రింపుతున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను. చూడండి ఫ్రెండ్స్, నేను మీ కళ్ళ ముందే హనీ అనేది మొత్తం ఫిల్ చేసేస్తా. ఈ 4 బాక్సెస్ అనేవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి వెళ్తున్నా. సో ఫ్రెండ్స్, మనం పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర వచ్చినాం. ఇది మా పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చినా ఫ్రెండ్స్, నేను హనీ అనేది ఫస్ట్ మా పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరనే పెడదాం అనుకున్నా. కాబట్టి టెంపుల్ దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఫస్ట్ మేము పెద్దమ్మ తల్లి మొక్కుతాం, ఎందుకంటే మా పెద్దమ్మ తల్లితోటే స్టార్ట్ చేస్తాం. సో ఇది కూడా స్టార్ట్ చేద్దామని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా అని ఫస్ట్ మా పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర పెడతాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు చూద్దాం అయ్యగారు లేడో, ఉంటే లోపల ఇచ్చేద్దాం, లేకపోతే ఇక్కడ గేట్ కాడ పెట్టి అయ్యగారు కాల్ చేసి వెళ్దాం ఫ్రెండ్స్. ఒప్పిస్తలేదు ఫ్రెండ్స్, లోపల ఆల్రెడీ దీపం పెట్టారు. ఇది ఇక్కడ పెడుతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టి మనం నాకు మొక్కులు పెట్టి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మా టెంపుల్ దగ్గరికి వచ్చేసిన ఆల్రెడీ. కమాన్ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ బొడ్రావతులు ఉంటారు ఫ్రెండ్స్. ఇది లోపలికి వెళ్తున్నాం ఆల్రెడీ. చూద్దాం ఎలా ఉంటుంది మా లోపల కూడా. సో ఫ్రెండ్స్, మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసి వైష్ణాలు పెట్టి లోపలికి వెళ్ళి మా అమ్మకి కంప్లీట్ సో ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసినాం, ఇక్కడ పెడుతున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ అయ్యగారు వస్తే తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడైతే పెట్టేసినాం. అయిపోయింది ఫ్రెండ్స్, మనం ఇక్కడ పెట్టేసాం. ఆల్రెడీ అయ్యగారు వస్తే పూజ చేస్తారు. మనం అయ్యగారు కాల్ చేసి చెప్తాం. ఇక్కడ అయ్యగారు లేడు, మార్నింగ్ పూజ చేసుకుంటున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మాకు ఇష్టంపేట ఎల్లమ్మ తల్లి గుడి. ఇక్కడ మన హనీ అనేది పెడదామని వచ్చిన. మనం అయితే ఎప్పుడైనా దేవుళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా, పిల్లల తర్వాత మనం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ అందుకే నేను దేవుళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, టెంపుల్ ఓపెన్ చేస్తున్నా. ఆల్రెడీ ఓపెన్ చేసేసిన ఇప్పుడు నేను. ఇది మన న్యాచురల్ హనీ నిన్ననే స్టార్ట్ చేసినాం. ఈరోజు దేవుని దగ్గర పెడుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇది దేవుని దగ్గర పెట్టి మనం బ్లెస్సింగ్ తీసుకున్నాం. మన హనీ ఫార్మింగ్ అనేది కొంచెం ఇంకా డెవలప్ కావాలని. సో ఫ్రెండ్స్, దేవుని దగ్గర నేను పెడుతున్నాం. దేవుని దగ్గర చూడండి ఫ్రెండ్స్, కింద పెట్టేసిన ఆల్రెడీ. సో ఫ్రెండ్స్, మనం బ్లెస్సింగ్ తీసుకున్నాం. సో ఫ్రెండ్స్, మనం బ్లెస్సింగ్ కూడా తీసేసుకున్నాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బిజిగిరి షరీఫ్ వచ్చినాం ఆల్రెడీ. చూద్దాం లోపల ఎలా ఉంటుందో మరి చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దగ్గర లోపలికి వెళ్తున్నాం ఆల్రెడీ. ఎలా ఉంటుంది చూపిస్తా. ఇక్కడ దర్గా లోపల ఉన్నాం ఇప్పుడు. చూడండి ఆల్రెడీ వీళ్ళకి ఆల్రెడీ మనం ఇచ్చేసినాం. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ దేవుని దగ్గర పెట్టేసేసినాం కూడా. దేవుని దర్శనం కూడా చేసేస్తున్నాం.
సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎంఎస్ బీ కీపింగ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నువ్వు చెప్పమ్మా. ఎంఎస్ బీ కీపింగ్ సబ్స్క్రైబ్ చేయండి.